బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పల్నాడు జిల్లాలో ఘోరర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్ వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి తుఫాను వెహికల్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మరో పక్కన మీరు రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి గాయాల పాలైన మిగతా వ్యక్తులందరినీ కూడా తరలించారు మాచర్ల నగరవనం దగ్గర ఆగి ఉన్న ఒక లారీని వెనక నుంచి వేగంగా వెళ్ళి మరి తుఫాను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు వాహనంలోనే కొంతమందికి 4కి సంబంధించిన మృతదేహాలు ఇరుక్కుపోయాయి మృతదేహాలను బయటకు తీసేందుకు మరో పక్కన పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు మృతులంతా హైదరాబాద్కి సంబంధించిన వాసులుగా గుర్తించారు అంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వీరందరూ వాళ్ళ బంధువులలో ఒకరు మృతి చెందడంతో ఆ చావుకు వెళ్దామని బయలుదేరిన వ్యక్తులని చెప్పొచ్చు ఒక రకంగా చివరి చూపు చూడడానికి వెళ్తూ మొత్తానికైతే వీళ్ళు కూడా విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద హైదరాబాద్కు సంబంధించిన అందులో మరి ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు 4 ఒకేసారి చనిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు తుఫాను వాహనం అతి వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రోడ్లపైన తరచూ ప్రమాదాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కొన్ని చోట్ల సరైన స్ట్రీట్ లైట్స్ కానీ లైటింగ్ ఉండకపోవడం మరియు మరికొన్ని చోట్ల రోడ్స్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం గుంతలు పడడం ఇలాంటి వాటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరో పక్కన అతి వేగం వల్ల ప్రాణాలను చాలామంది వ్యక్తులు కోల్పోతున్నారు వాహనం వేగంగా వెళ్ళేదైనా కూడా కొంత నెమ్మదిగా వెళ్తేనే మేలు అంటూ కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు ఇలాంటి ప్రమాదాల్లో చాలా ప్రాణాలు కోల్పోతుంటే వారి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు సో మొత్తం మీద రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు తుఫాన్ వెహికల్కి సంబంధించి ఫోర్స్ కంపెనీకి సంబంధించిన తుఫాన్ వెహికల్ అనొచ్చు దాని పైకప్పు పూర్తిగా మొత్తంగా లేని పరిస్థితి వెనకకి చూడండి ముందున్న పైకప్పు కాస్త వెనకకి మడత పెట్టినట్టు ఒక మడత పెట్టిన ఒక బ్లాంకెట్ బెడ్షీట్ లాగా మారిపోయింది ఆ ముందు సీట్స్లో మొదటి 2 రోస్లో కూర్చున్న వ్యక్తులు అక్కడికక్కడ చనిపోయారు యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల మీకు ఆ ఫోటోలన్నీ మేము చూపించలేకపోతున్నాం కానీ ఆ సీట్లలో కూర్చొని అలానే చనిపోయి ఆ మృతదేహాలు అందులో ఇరుక్కుపోయినట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మరోపక్క ఆ లారీకి సంబంధించి ఒక హైవే పైన లారీ ఆగి ఉంది ఆ లారీని ఈ లారీని ఎగ్జాక్ట్లీ ఈ లారీ పక్కనే ఆపి ఉన్న సమయంలో మరి ఒక్కసారిగా అతివేగంగా వెళ్ళడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ ప్రాథమిక విచారణలు చెప్తున్నారు వాళ్ళ బంధువు ఒకైనా చనిపోతే ఆ బంధువుకు సంబంధించిన చివరి చూపు కోసం వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాసులు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది చివరి చూపు కోసం వెళ్తూ ఒకే కుటుంబానికి సంబంధించిన 4 విగత జీవులుగా మారిపోయారు వాళ్ళు చనిపోవడం చాలా విషాదకరం అంటూ స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్పుకొస్తున్నారు మరోపక్క ఈ 4తో పాటు మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు వారందరినీ కూడా స్థానికులు హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకి తరలించి ప్రస్తుతానికైతే వాళ్ళందరూ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది అందులో కూడా కొంతమందికి కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది వీటన్నిటికీ సంబంధించి మరింత డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇటు ఏపీ నుంచి మా ప్రతినిధి సాయి ఉన్నారు సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయి చెప్పండి ఏంటి ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ప్రధానంగా మాచర్ల పట్టణ శివారులో జరిగినటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబ సభ్యులు 4 చనిపోవడం జరిగిందనే విధంగా కూడా ప్రజెంట్ అయితే తెలుస్తుంది అయితే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళంతా కూడా హైదరాబాద్కు చెందిన వాళ్ళుగా కూడా తెలుస్తుంది పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో వారి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళని చూడటానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఉదయం సమయంలో నిద్ర మత్తులోనో లేకపోతే మరి అతివేగం కారణమా ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో రోడ్డు మార్జిన్ లో ఆగి ఉన్నటువంటి లారీని ఈ తుఫాన్ వెహికల్ వెళ్ళి ఢీకొనడంతో వేగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో మొత్తం
లోపల ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయినట్లు కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా చాలా రష్గా ఉంటుంది. కంపల్సరీగా హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి రూట్ కాబట్టి వేగం కూడా వాళ్ళు నియంత్రణలో లేనటువంటి పరిస్థితుల్లోనే వస్తూ ఉంటారు. అయితే అనేక చోట్ల కూడా వాళ్ళని అలర్ట్ చేసే విధంగా వెహికల్ స్పీడ్ మూమెంట్ లేకుండా, దాంతోపాటు నిద్రమత్తు లేకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వెహికల్స్ నడిపేటటువంటి వాళ్ళు తెల్లారుజామున సమయంలో అతివేగంగా వెళ్తూ ఉంటారు. అయితే చిన్న కునుకుపాటు చేసినా కూడా వెంటనే అది తీవ్ర ప్రమాదానికి కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయంటానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. ఎందుకంటే మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు, లారీ పూర్తిగా సైడ్ అంటే మార్జిన్ పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈ వెహికల్ వెళ్ళి అతి వేగంగా ఢీకొన్నట్లు కూడా క్లియర్ గా ఆ యాక్సిడెంట్ సిచ్యువేషన్ అయితే పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే మృతులు పూర్తిగా ఎవరెవరు చనిపోయారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంటే వివరాలను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం హైదరాబాద్కు చెందిన వాళ్ళుగా గుర్తించారు. ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో పూర్తిగా వాళ్ళకి బాడీలంతా కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితులు. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఈ బాడీ అంటే ఒక్కసారిగా ప్రెజర్ ఇదవటంతో వెహికల్ అంతా కూడా నొక్కుకుపోయినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతకలేదనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే వెంటనే అప్రమత్తం అయ్యారు. వాళ్ళని అక్కడి నుంచి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువస్తున్నారు. వెహికల్లను కూడా అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ పార్కింగ్ ప్లేస్ లో ఆపారా లేకపోతే హైవే రోడ్డు మధ్యలో ఆపడం జరిగింది అనే దానికి సంబంధించిన దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని చూస్తే వెహికల్ అంటే ఈ లారీకి ప్రమాదం మాత్రం అది ఆ పక్కగా రోడ్డు పక్కన ఆగినట్లు చెప్తున్నారు. కాకపోతే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం తెల్లవారుజామున 2:45 ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా పోలీసులు అయితే ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఇండికేటర్ ఉంటుందో దానికి సంబంధించిన దానిపైన వాళ్ళు పరిశీలించి కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళంతా కూడా కనిగిరిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అతను చనిపోయినటువంటి నేపథ్యంలో అంత్యక్రియలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ నలుగురు చనిపోవడం ఒకే కుటుంబ సభ్యులు అవటం మాత్రం తీవ్ర